ఎవరు కూడా మాట్లాడద్దు, అందరూ బంధువులే. కాబట్టి వివాహంలో కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరినొకరు పలకరించుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది వివాహం కాబట్టి ఇట్లాంటి వివాహ సందర్భంలోనే మనం ఏం చేస్తామంటే ఒకరినొకరు కలుసుకుంటూ వస్తాం. కాబట్టి మనం చేసే పని ఏంటంటే ఈ వివాహంలోనే ఎక్కడ ఉన్నారు, బాగుంటారా, ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారా, పెళ్లి లేనియా, వృద్ధాప్యం ఉండారా లేదా, కుటుంబ సమస్యలు ఎట్లుండే, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పే వాక్యం వినము, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూడా చూడడం. మనం చేసే పని ఏంటి? ఇటేనండి, అందరూ మాట్లాడుకోవద్దు, ఎవరు కూడా మాట్లాడుకోవద్దు, చెప్పేది వినాలా. ఎన్నో దినం తర్వాత కలుసుకున్నాం, బాగున్నారా, ఎక్కడున్నారా ఇవన్నీ మాట్లాడుకోవద్దు. ఫస్ట్ వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినండి. అటు పిమ్మట మీరు భోజనం చేసినప్పుడు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే భోజనం చేసినప్పుడు మాట్లాడుకుంటే ఎక్కువ తినొచ్చు, ఇప్పుడు మాట్లాడుకుంటే తక్కువ తింటారు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడద్దు, వెనకున్నవారైనా ముంగటున్నవారైనా. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఈ యొక్క వివాహములో మరి సహోదరుడు అనిల్ కుమార్, సహోదరి అనురాధ, వారిరువురిని దైవ సంకల్పంలో జతపరచుకున్నపు కొన్ని మాట్లాడుకోండి. దయచేసి మాట్లాడద్దు అని చెప్పారు. మీరు వాక్యం చెప్పరా సిస్టర్స్? మీరు మాట్లాడద్దు అంటున్నారు. వాక్యం ప్రాముఖ్యం. మీలాగా మాట్లాడే చిత్రంతో తక్కువ ఉంటుంది. మీకు ఒక అరగంట బాగా అరగంట ఏ వాక్యం ప్రాముఖ్యమైన చిత్రాలు లేదా దయచేసి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. చాలా విషయాలు కూడా ఉండే, కానీ అన్ని చదవలేం, కానీ కొన్ని మాటలు మాత్రమే. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానాను అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడే. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఒక వివాహం జరిగింది, ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడి అనే దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువారితో పాటు ఆయన శిష్యులు కూడా ఆ వివాహంలోకి పిలువబడినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఒకటి చెప్పాలి. సరే, మీరు ఎటు కింద కూర్చున్న వాళ్ళు ఎందరో, ఎందుకంటే మీ మాట మీ ఆలోచన మీరు ఉంటారు కాబట్టి కనీసం పైన మీరన్నానండి. ఇది మీకు ఒక శిక్ష, జైలు లాంటిది. ఒక అరగంట 2 గంటల సేపు జైలు లాంటిది. ఈ తర్వాత ఇద్దరు బంధించబడి ఉంటారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఈ వివాహం అన్నది చాలా విషయమై, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని హెబ్రీ 13:5 రాయబడి వచ్చింది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కానీ ఘనమైన వివాహం అనేది చాలా ప్రాముఖ్యత. ఈ ఘనమైన వివాహానికి ఎవరు రావాలంటే మొట్టమొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం రాయబడి వచ్చింది. ఆ 2వ వచనంలో యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలవబడి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహానికి పిలువబడిన అనుభవం. ఏ వివాహానికి పిలువబడ్డాడంటే ఘనమైన వివాహం. ఇదండి ఘనమైన వివాహం. సో ఘనమైన వివాహమునకు యేసుక్రీస్తు కొద్దిగా మైక్ వెనక్కి ఎవరా, మైక్ వెనక్కి ఉండాలి. కొంచెం మాట్లాడుకున్న తర్వాత మరి నేను చెప్తా. మైక్ వెనక్కి ఇవ్వండి, మాట్లాడుకుంటారు. కూర్చోమంటే కూర్చోరు,
ఒక పావు గంట అరగంట కూర్చోలేరక్క, మౌనంగా ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు? వివాహం అయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు కదా, ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఎక్కడ, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, పెద్దలు ఎట్లా ఉన్నారు, అంతా మాట్లాడుకుంటారు కదా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొంతసేపు ఓపికతో ఉండండి. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యేసును ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డాయి. ఏ వివాహానికంటే ఘనమైన వివాహములకు యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కుటుంబంలోకి రావటం ద్వారా జరిగే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించములకు ప్రభువులకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిత్రులకు ఎక్కువగా ప్రేమించిన పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించడం సహాయం చేయండి. దాసులతో యజమానులు వైపు చూస్తున్నట్టు, దాసులతో యజమానులు వైపు చూస్తున్నట్టు, బాధలను మీ వైపు చూస్తున్న మీరే సహాయం అనిపించాలి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన దేశంలో జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు ప్రభావాన్ని కుమారుని బట్టి సహోదరి అనురాధన బట్టి వందనాలు. వారి క్రీస్తులో జతపరచడానికి ఇష్టపడినందుకు వందనాలు. ఈ రోజు నేడు దినమున వారిని జతపరచడానికి వందనాలు. ఈ సమయంలో కంటే వారి వివాహం నిమిత్తమై శుభార్తను ప్రకటించడానికి ఇష్టపడిపోయి ఉన్నారు. కొన్ని మాట వాక్యం ధ్యానించుకోవడం సహాయం చేయండి. దాసుల కంటే యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కంటే యజమానుల వైపు చూస్తున్నట్టు, బాగుంది మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి లగింపదా. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నేర్కొన్న దయచుకున్నా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చొని నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికంటే నేను గొప్పవాడిని కాదు, నిష్ప్రయోజనమైన దాసులను అనుకుంటూ మీ మీద ఆధారపడుతూ తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎక్కి పడగలతో విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాకు మీరు మాట్లాడి మరి ఈ వివాహం అంతా దీవించి మరి వచ్చిన వాళ్ళ రక్షణ మరి యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. అవును. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహానికి వచ్చారు. ఆ వివాహం ఎలాంటిదంటే ఘనమైన వివాహం అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో ఘనమైన వివాహానికి యేసు ప్రభువారు రావడం ద్వారా చాలా విషయాలు ఉన్నాయి. నేను గమనించాల్సిన కోణం ఏంటంటే మన కుటుంబంలోకి యేసు ప్రభు వస్తే జరిగే వెంటనే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటి మాట రండి దేవుని వాక్యాన్ని చూసినది మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం చదువుతారా? నేను చెప్పను ఎక్కడ ఉందో. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 1. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 1. తెలుగు చదువుతారా? అక్కడ చదువుతారా? ఓకే. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. సహోదరి చాలా ఆత్మీయ స్థితిలో స్పీడ్గా ఉన్నారు, చదువుతున్నారు కాబట్టి చదవండి. అక్కడ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. చాలు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యేసును ఆయన శిష్యులు ఆ వివాహంలో పిలువబడింది ఉంది. సో ఆ వివాహానికి యేసు ప్రభువారుతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఏ వివాహం అంటే ఘనమైన వివాహం. సో ఈ ఘనమైన వివాహం గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యత యేసు ప్రభువారు మన ఇంట్లోకి రావాలి. యేసు ప్రభువారు మన జీవితంలో మన కుటుంబాల్లోకి వస్తే జరిగేది ఏంటంటే మొట్టమొదటిగా అక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం ఏమనుందమ్మా? ఆమె భర్త అయిన యేసేపు. సో మొట్టమొదటి కూడా ఇక్కడ గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కుటుంబంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు మన జీవితాల్లోకి వస్తే, యేసు ప్రభువారు మన కుటుంబంలోకి రావడం ద్వారా అంటే మనం ఫస్ట్ ఆయన ఆహ్వానించాలి. సో ఆయన మన కుటుంబంలోకి వచ్చినప్పుడు జరిగే మొదటిది ఏంటంటే మనం నీతిమంతులుగా ఉంటాం. ఇప్పుడు చూడండి ఏమని రాబడుతూ వచ్చింది? వారు ఇరువురు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాతే కదా యేసు ప్రభు వారు కన్యకైన మరియ గర్భంలో బిడ్డగా రూపింపబడింది. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? యేసేపు గురించి రాబడిన మాట ఏంటండి? ఏమని రాబడుతూ వచ్చింది? యోసేపు నీతిమంతుడు. ఎలా ఉంటాడండి? నీతిమంతుడే ఉంటాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన కుటుంబంలోకి వస్తే మొట్టమొదటిగా జరిగే మొదటి పని ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సో బైబిల్ ఇంకో మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. సో దేవుని వెతుకువాడు ఎవరినూ లేరంట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేనని బైబిల్ అంటారు. సో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కానీ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే
యేసు క్రీస్తు ప్రభువారు మన కుటుంబంలోకి రావుతుందా? యేసు ప్రభువారు మన జీవితంలోకి రావుతుందా? యేసు ప్రభువారు మన కుటుంబంలోకి చొంటుందా? మన హృదయంలోకి రావుతుందా? మన జీవితం ఎలా ఉంటుందంటే నీతిమంతులుగా తీర్చబడతాం. కానీ బైబిల్ అంటుంది కదా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి రాకమునుపు భూమి మీద నీతిమంతులు అంటే ఎవరూ లేరని నా మాట కాదు కానీ బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుడు అంటూ ఎవరు లేరు, ఒక్కొక్కరు లేరని దేవుడు వాక్యం సెలవిస్తారు. ఇక్కడ ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సిన point ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం వచ్చింది, ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా సేవని తలుపు తెచ్చినా నేను అతనితో నాతో భోజన సామస్య జరుగుతామని ప్రభువు సెలవిస్తున్నారు. ఇక్కడ ఆయన హృదయమే తలుపు తట్టినప్పుడు ఆ హృదయమే తలుపు తెరిచి యేసు ప్రభువు నా హృదయంలోకి వచ్చి ఉండండి హృదయంలో ప్రభుని ఆహ్వానిస్తే, ప్రభు యేసు ప్రభు హృదయంలోకి వస్తే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సో ఇక్కడ గమనించండి, యేసును ఆయన శిష్యులు ఆ వివాహంలో పిలవబడ్డారు. సో పిలవటంగా ఏం జరుగుతూ వచ్చింది, అక్కడ ఘనమైన వివాహంలో ఆయన ఉంటూ వచ్చారు. సో ఘనమైన వివాహంలో యేసు ప్రభు వస్తే మొట్టమొదటిగా మన జీవితంలో నీతి యొక్క అనుభవంలోకి వస్తాం. సో బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు అయితే నీతిమంతుడికి ఎలా తీర్చబడతాం? మనం నీతిమంతుడు భూమి మీద ఒక్కడేరని బైబిల్ అంటాం. మరి నీతిమంతుడు ఎలా వచ్చారంటే భూమి మీదకి, అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం వచ్చింది, యేసు రక్తం ద్వారానే మన జీవితాన్ని మార్చబడి నిశ్చయంగా నీతిమంతులుగా తీర్చబడి రావులోతున్న ఉగ్రతను మనం తప్పించబడి అంటాం. సో మన జీవితంలో యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే, ఆయన మన కుటుంబంలోకి వస్తే, మనం ఆయన రక్తం కూడా కడగబడి, ఆయన కలవశిలలో కాల్చిన రక్తం, ఆయన కలవశిలలో చిందించిన రక్తం, ఆయన మన కొరకై మనందరి పాపముల కొరకై కలవశిలో ఆయన కాల్చిన నిబంధన నిత్య నిబంధనలతో స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఆ రక్తము ద్వారా మనం కడగబడటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. సో ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభువు మన కుటుంబంలోకి వస్తే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. సో నీతిమంతులు ఎక్కడ ఉంటారు అది మీకు తెలుసా? నీతిమంతులు ఎక్కడ ఉంటారు అంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో జ్యోతిలోనే ప్రకాశించేవారు ఉంటారు. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువు మన హృదయంలోకి రావాలంటే యేసు ప్రభువు మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన మన హృదయంలోకి వస్తే మనం చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాల్సిన, ఆయన మనం నీతిమంతులుగా మారుస్తారు. మన హృదయంలోకి ఆయన వస్తే, మన హృదయంలోకి వచ్చి ఆయన ఉంటే, మన కుటుంబంలోకి ఆయన వస్తే, మనం నీతి లేని మన జీవితాలు నీతిమంతులుగా జీవించిన మనం నీతిమంతులు లేని ఒక్కడేనే బైబిల్ ఉంటుంది. ఏ నీతి అయితే మనలో లేదో మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. ఆయన రక్తం, ఆయన కలవరిశిలో కాల్చిన రక్తం ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక భేదానికి కాదు, ఇంకా కుల మతాలతో వ్యత్యాసంగా అతీతంగా సంబంధం లేకుండా ప్రతి మానవుడి వరకు ఆయన కలవరిశిలో మన రక్తాన్ని చెల్లించిన వాడు. ఆయన రక్తం కాల్చినప్పుడు ఏ కులాన్ని చూడాల, ఆయన రక్తం కాల్చినప్పుడు ఏ మతాన్ని చూడాల, ఆయన రక్తం కాల్చినప్పుడు ఏ మనుషుల్ని చూడాల, ఆ మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. సో ఆయన రక్తం కాల్చినప్పుడు ప్రతి మానవుల్లో ఉన్న అనీతిని స్వనీతిని తీసివేసి నీతిమంతులుగా తీర్చడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువు మన హృదయంలో పాపాన్నించడం ద్వారా యేసు ప్రభువు మన జీవితంలోకి వస్తే నీతిగా లేని మన జీవితం ఆయన కలవరిశిల ద్వారా యేసు ప్రభువు అనే పాపని నీ కలవరిశిలో కట్టిన పాపం కలగనప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా అవుతాం. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటుందండి? నీతిగా ఉంటాం. సో మొట్టమొదటిగా మన జీవితంలో మన కుటుంబంలో యేసు ప్రభువు వస్తే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే నీతి. చూడండి, యోసేపు ఉన్నాడు, ఎవరో మాట్లాడుతున్నాడు, ఇంకా ఎవరో మాట్లాడుతున్నారమ్మా, క్లుప్తంగానే ముగిచ్చేస్తారు. చూడండి, యేసు ప్రభువు వారు మరియమ్మ యోసేపు వారి కుటుంబంలో రాకమునుపు వారి వివరణ వేరుకుంది అంటే అంతగా లేదు. కానీ యేసు ప్రభువు వారి నిమిత్తమే వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభువు మరియ గర్భంలోకి వచ్చిన తర్వాత యోసేపు గురించి రాయబడిన మాట నీతిమంతులయ్యండి. సో యేసు ప్రభువు మన జీవితంలోకి వస్తే మనం నీతిమంతులుగా చేయబడతాం. మన జీవితంలో పాపం, లోకం, శరీరాశులు, నేత్రాశులు ఏదైతే లోకంలో జీవిస్తూ వస్తున్నామో అదంతా పోయి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది మొదటి కోణం. రెండవ విషయాన్ని చూద్దామా? యేసు ప్రభువు మన కుటుంబంలోకి వస్తే జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ వివాహంలోకి యేసు ప్రభు వస్తే జరిగే మొదటి కార్యం ఏంటండి?
సరే, వివాహం అన్నది దేవుడు జరిగిస్తున్నాడు. వివాహం ఎలాంటిది చెప్పండి? వివాహం ఎలాంటిది? ఏందయ్యా నీకు వివాహం కదా? ఒకరికి కాదు, ఇద్దరు కలిపి చేస్తాం కదా. వివాహం ఎలాంటిది? ఏం మాట్లాడలా. అమృతక్క ఉందా? అమృతక్క, అమృతనేగా అక్క పేరు లేదా? ఏమో మరి చెప్పినట్టుంది. పెళ్ళిళ్ళు అయ్యా చిన్నగానే మాట్లాడు, ఎక్కువగా మీరు చెప్పారక్క ఎక్కువగా మాట్లాడొద్దు, చిన్నగా మాట్లాడమని. మరి పెద్దగా మాట్లాడు. మీకు వినపడుతుందమ్మా? మీకు వినపడుతుందా అక్క? మీ తమ్ముడు చెప్పేది వినపడుతుందా? వినపడుతున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్పినట్టే, మీ తమ్ముడు కాబట్టి. ఏంటి వివాహం? వివాహం ఏంటి? అన్ని విషయంలో ఘనమైనది. రైట్. ఇక్కడ ఈ వివాహం ఎలాంటిదంటే ఘనమైనది. ఈ ఘనమైన వివాహం యేసు ప్రభువుని ఆహ్వానించాము కాబట్టి ఈ పెళ్లి పత్రిక వేసేటప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఏం వాక్యాలు రాయాలంటే యేసును ఆయన శిష్యుల వివాహంలో పిలువబడిన పెట్టమని. సో మొట్టమొదటిగా యేసు ప్రభువుని వివాహంలోకి ఆహ్వానించాం. ఆయన రావటం ద్వారా ఏం జరుగుతుందంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే మనలో ఏ నీతి అయితే లేదో మన నీతి అంతా ఎలాంటిదంటే బైబిల్ అంటుంది మానవుని యొక్క నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాంటి. మన నీతి క్రియలు మురికి లాంటి. సో మురికి గుడ్డ లాంటి మన నీతి క్రియలు మన జీవితాన్ని స్వచ్ఛమైన తెలుపుదనం అంటే పరిశుద్ధత కలిగిన వారిగా ఆయన రక్తం ద్వారా ఆయన్ని మనం ఆహ్వానించడం ద్వారా ఆయన రక్తం ద్వారా ఆయన కడిగేది మొదటి. రెండవ విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన రెండవ కోణం మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే 19వ వచనం మళ్ళా చదువమ్మా. చాలా అక్క రెండో కోణం చూస్తున్నాం. మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభువు మరియమ్మ యోసేపు యొక్క కుటుంబంలో రావడం ద్వారా యోసేపు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. యోసేపు యొక్క అనుభవం ఎలా ఉందండి? నీతిమంతులుగా చేపడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తంతో కలగబడిన అనుభవం అలా మనం చూస్తూ వస్తున్నాం. రెండోదిగా చూసినట్టయితే యేసు ప్రభు వారు మరియమ్మ యోసేపు యొక్క కుటుంబంలో రావడం ద్వారా రెండో జరుగుతున్న సన్నివేశం ఏంటంటే అతడు అవమానపరచనలక ఏం చేశాడండి? అవమానపరచనలక. చూడండి, ఇప్పుడు భార్యాభర్తలుగా చేయబడిన వారందరూ కూడా నా వైపు చూసి నేను చెప్పే మాటలు వినండి జాగ్రత్తగా. ఎవరికైతే వివాహం జరిగిందో, ఎవరైతే భార్యాభర్తలుగా జతపరచబడి ఉన్నారో వాళ్ళందరూ నా వైపు చూడాలి. ఏం జరుగుతూ వచ్చిందమ్మా? ఆమె భర్త ఆయన యోసేపు ఏం చేస్తూ వచ్చాడు? అవమానపరచనలక. ఏం చేశాడండి? అవమానపరచనలక. అంటే యోసేపు తన భార్యని ఏం చేశాడండి? అవమానపరచల. ఒక్కొక్కసారి వివాహం జరిగినటువంటి దంపతులు, అది భర్త అయినా భార్య అయినా, వివాహం జరిగినటువంటి కుటుంబీకులు ఎలా ఉంటారంటే ఒకరినొకరు అవమానపరుచుకునే కోణంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఒకరినొకరు అవమానపరుచుకుంటారు. ఇక చూసావా మా భార్య, చూసావా ఎట్టుందో, మా ఆవిడ చూసి ఎట్టుందో అని అవమానపరుచుకునే వారు ఉంటారు. నేను ఒక సన్నివేశం చెప్తా. నేను ఒక వివాహంలో జరిగినటువంటి సిచ్యువేషన్ చెబుతా. ఇట్లాగే ఫంక్షన్లో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. వివాహానికి వెళ్ళాడు, పెళ్లి చూపులు చూశాడు. పెళ్లి చూపుల్లో చూశాడు. చూసిన తర్వాత నీతో పాటు ఎవరెవరు వచ్చారు పెళ్లి చూపులకి? ఎవరు రాలేదు, ఒక్కడే చూసి వచ్చావా? అయ్యో, లవ్ మ్యారేజ్ ఏంటి? సరే, కాబట్టి ఆ వ్యక్తితో పాటు కుటుంబీకులు కూడా వెళ్ళారు. పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత చూసేసాడు. ఓకే, కాస్త ఆ పెళ్లి కుమార్తె ఎలా ఉందంటే కొద్దిగా నల్లగా ఉంది. ఎలా ఉందమ్మా? ఇక్కడ ఎవరో చేతుతున్నారే అక్క, నువ్వే చెప్పాలి. నువ్వే అడుగు తిరుగుతున్నావు అక్క, అన్నిటికీ ముందర నువ్వే ఉండవు. ఎట్లా ఉంది పెళ్లి కుమార్తె చెప్పండి? నల్లగా ఉంది. సరే, అంతా అయిపోయింది. పెళ్లి జరిగే టైంలో ఫంక్షన్ హాల్లోకి పెళ్లి కుమార్తెని తీసుకొస్తున్నారు. ఆ ఫంక్షన్ హాల్లో చూడగా ఫుల్ ఏసీ. ఎలాంటిది? ఏసీ ఫంక్షన్ హాల్. పెళ్లి కుమార్తెని తీసుకొస్తుంటే మనకి క్రమం ఏంటంటే ఫస్ట్ పెళ్లి కుమారుని కూర్చోబెట్టి తర్వాత పాట పాడేటప్పుడు పెళ్లి కుమార్తెని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. మొదట పెళ్లి కుమారుడు కూర్చోబెట్టి ప్రార్థన చేసి కూర్చోబెట్టి స్టార్ట్ చేసి పెళ్లి కుమార్తె వస్తుంది. పెళ్లి కుమారుడు ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆమె రావడం చూస్తున్నాడు. ఆమె వస్తుండే విధానం చూడక దూరం నుంచి చూస్తూ ఉండగా దగ్గరికి రాగానే ఆమె ఎలా ఉందంటే చాలా సౌందర్యంగా ఉంది. ఎలా ఉంది? చాలా సౌందర్యంగా, చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉండేసరికి ఈయనకు మధ్యలో ఉండే డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్? నేను పెళ్లి చూపుల్లో చూసినామే ఏమైనా కాక. ఏం డౌట్ వచ్చిందండి? నేను పెళ్లి చూపుల్లో చూసినామే ఏమో కాదా? ఎందుకు? పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నల్లగా ఉంది,
ఇప్పుడు వచ్చేటప్పుడు తెల్లగా ఉంది. ఈయనలో దుర్బుద్ధి ఏం పుట్టిందంటే ఎవరో ఒకళ్ళు తెల్లటామే కదా, మందులు వచ్చాక పెళ్లి చేసేసుకుందామని ఓకే అని డిసైడ్ అయిపోయాడు. ఆమె ఎవరైనా తర్వాత నేను చూసినప్పుడు నల్లగా ఉంది, ఇప్పుడు తెల్లటామే వస్తుంది, ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటానని సంతోషంగా ఉంటాడు. నువ్వు అట్లా ఉండవా? చూసినావా కదా, చూసుకో, ఓకే. అట్లాగే ఓకే అనుకున్నాడు, అబ్బా తెల్లటాం వచ్చేసింది, నేను నల్లటామని పెళ్లి చూపులు చూసింది, తెల్లటాం వచ్చింది, ఎవరో ఒకళ్ళు చేసుకుందామని కూర్చున్నాడు. కొంతసేపుడికి ఎట్లాగే వర్తమాన సేవకుడు చెబుతూ ఉండగా ఆమె దురదృష్టం కొద్దీ, ఈయన అదృష్టం కొద్దీ కరెంటు పోయింది. ఏం పోయిందండి? కరెంటు పోవడం ఏం జరుగుతుందంటే ఇక ఆమె తెల్లగా, అంటే ఈ సహోదరి లాగే కొద్దిగా క్రీమ్ కలర్ శారీ కట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కరెంటు పోవడానే ఆ క్రీమ్ కలర్ శారీ అంతా కూడా కలర్గా మారిపోతుంది. ఏంద్రా కలర్గా మారిపోతుందని చూసుకుంటే ఆ ముఖం మీద వేసిన ఫేస్ ప్యాక్ అంతా కూడా కారిపోయి చీర మీదకి వచ్చేసింది. ఇప్పుడు అసలు రూపం వచ్చేసింది. ఏ రూపం? పెళ్లి కొడుకు నిరాశ పడుతున్నాడు. ఫస్ట్ చూసి నేను నల్లటామని, వచ్చింది నేను తెల్లటామా, ఇప్పుడు మళ్ళీ ఏమో ఉంది. అంటే కొంతమంది వేషధారులు ఉంటారు. మరి చూడండి, దేవుడు ఏ రూపం ఇచ్చాడో దాంతోనే మనం ముందుకెళ్ళాలి. సంతోషించాడు, వా ఎంత చక్కటామలో పెళ్లి చేసుకోబోతున్నాడని. తర్వాత చూడగా ఆమె ఫేస్ మీద ఉన్న కలర్ బాగా ఏమైంది, అరే నేను పెళ్లి చూపులో చూసినామని అనుకుంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలా ఉంటాయంటే బాధకరంగా, దుఃఖకరంగా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యోసేపు తన భార్య విషయంలో అవమానపరచలేక, ఏ విషయంలో కూడా యోసేపు తన భార్యను అవమానపరచల. దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో, దైవ చిత్తంలో పెళ్ళంటేనే ఇది. ఫస్ట్ వాక్యం చెప్పిన తర్వాత పెళ్లి చేస్తారు మాకు. అది రాగానే అన్న తాళు కొట్టు చేతులు కట్టేయడం కాదు. మా క్రమం ఏంటంటే ఎట్లాగుంది పెళ్ళంటే ఇదే. చెప్తాను, వరుతున్నాంలే కానీ కొంచెంసేపు అక్కడ కూర్చో. మా క్రమం ఎట్లాగుంది, కొన్ని కోణాల క్రమాలు వేరుగా ఉంటాయి. మాకేంటంటే వాక్యం చెప్పిన తర్వాత పెళ్లి చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఏంటంటే అవమానపరచలకు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే భార్యాభర్తలు ఉన్నవారు, జతపరచబడినటువంటి భార్యాభర్తలు జతపరచబడుతున్న వారు ఎలా ఉండాలంటే వారి జీవితంలో అవమానపరచనలకూడదు. అంటే యోసేపు తన భార్యను అవమానపరచనల్లతో ఉన్నట్లు యోసేపు తన భార్యని ఎట్లయితే అవమానపరచలేదో భార్యాభర్తలు ఇరువురు కూడా ఎలా ఉండాలండి? ఇరువురు కూడా ఎలా ఉండాలా? ఒకరినొకరు అవమానపరచుకోకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు వెళ్ళి ఇదిగో నా భర్త ఎట్లాంటాడు అట్లాంటాడు నువ్వు చెప్పుకున్నా, నా భార్య ఎట్లాంటా అట్లాంటా నువ్వు చెప్పుకున్నా, ఇద్దరి మధ్యలో ఇద్దరు ఒకరొకరు అవమానపరుచుకున్నట్లే. అప్పుడు ఏం జరిగింది? మీ ఇద్దరు సాక్ష్యం అన్నది బయట అన్నది ఘనమైనదిగా ఉండదు. సో యేసు ప్రభువు మన జీవితంలోకి రావటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రెండోది ఏంటంటే ఎదుటి వ్యక్తిని అవమానపరచం. ఏం చేస్తామండి? అవమానపరచం. సో ఇద్దరు జతపరచబడుతున్న మీరు, ఒకరినొకరు జతపరచబడుతున్న మీరు, ఇద్దరికి మీ ఏకాంగులు కూడా మిమ్మల్ని సంసారంగా చేయబడుతున్నారు. ఇద్దరు ఏకాంగులు కూడా మీరు సంసారంగా చేయబడుతున్నారు. ఇక్కడ ఏకాంగులు కూడా మీరు సంసారంగా చేయబడుతున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువును హృదయంలోకి ఆహ్వానించి నీతిమంతులుగా ఉండాలా. రెండోది చూసినట్లయితే ఒకరినొకరు అవమానించుకోకూడదు. అంటే చూడండి, చాలా మంది ఎలా ఉంటారంటే భర్త అంటే విలువ లేకుండా 10 మంది మధ్యలో కూడా ఏది పడితే తిట్టేస్తూ ఉంటారు. భార్య అంటే విలువ లేకుండా భార్యను కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10 మంది మధ్యలో నీ భార్యను నువ్వు తిట్టినా, నీ భర్తను నువ్వు తిట్టినా ఏమైంది? ఒకరినొకరు అవమానించుకున్నట్లే. అప్పుడు ఏమైపోయింది? బయట వేరే టాక్ ఉండేది. ఆమె చూడండి, ఆమె భర్త ఆమె లెక్క చేయడం భార్యని, ఆమె భార్య ఆమె భర్త లెక్క చేయడం అంటే అక్కడ సాక్ష్యం పాడవుతుంది. సో ఒకరినొకరు అవమానించుకోవడం కాదు, ఏదైనా అవమానకరమైన పరిస్థితులు వస్తే ఒకరినొకరు ఏం చేయాలా? ఇంట్లోనే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభువును హృదయంలోకి ఆహ్వానించాలా, తద్వారా నీతిమంతులు చేయబడతాం. రెండోది చూసినట్లయితే ఒకరినొకరు అవమానించుకోకూడదు. సరే, ఇక నేను ముగిస్తాను. బయట నుంచి కూడా వాళ్ళు కూడా ముగించమంటున్నారు కాబట్టి ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే, రండి, మూడో మాట ఇక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త 1:9 వచనం. ఏమని రాయబడి వచ్చిందండి? చదవమ్మా. 19:20. చదువుతారు లేదా? 19 మొదట అధ్యాయం 19:20 వచ్చిన. చాలు. కాబట్టి ఇక్కడ యోసేపు యొక్క సంతోషకరమైన జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అతను నీతిమంతుడు. రెండోదిగా అతడు చూడగా ఎలాంటి వాడు? అతడు నీతిమంతుడు. రెండోదిగా చూడగా అతడు అవమానపరచనల్ల.
సో ఇద్దరు జీవితంలో, భార్య భర్తల జీవితంలో నీతిమంతులుగా ఉండాలా, అవమానపరిచే జీవితం ఇద్దరిలో రాకూడదు. ఒకరినొకరు అవమానపరచుకోకూడదు, ఒకరినొకరు ఎలా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే మీ కుటుంబ జీవితం ఎంతో సవ్యంగా సాగింది. ఒకరినొకరు అవమానించుకున్నప్పుడు, కుటుంబంలో నీతి లేనప్పుడు, నీతి అంటే యేసుప్రభువే, మన జీవితంలో కుటుంబంలో యేసుప్రభు లేకపోయినా మన జీవితంలో అవమానించే పరిస్థితులు ఉందా, కుటుంబం ఎప్పుడు కట్టబడదు. అది ఎప్పటికి ఎలా ఉండదండి, చిరిగిపోయిన కాగితం లాగా నుండి తప్ప కట్టుబడదు. ఇది మొదటి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక అనుభవం ఏంటంటే, లూకాసు వార్తలో యేసుప్రభు వారు మనలో రావడం ద్వారా జరిగే రెండో కోణం ఏంటంటే, లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఇక్కడ చూడండి, ఒక మాట చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట 28వ వచనం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న కోణం ఏంటండి, దయాప్రాప్తురాల నీకు శుభము. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, యేసు ప్రభు వారు మనలోకి, మన కుటుంబంలో రావడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రెండు, ఒకరినొకరు అవమానపరుచుకునే జీవితం ఉండదు. సో మూడోదిగా, అంటే తన జీవితంలో తాను ఉండాల్సింది చెప్పారు. మూడోదిగా ఏం జరుగుతుందంటే, దయాప్రాప్తురాల అంటే దేవుని దయ పొందినటువంటి అనుభవం చేస్తుంది. ప్రభు వారు మన కుటుంబంలోకి ఆహ్వానించడం ద్వారా, యేసు ప్రభు వారు మీ కుటుంబంలోకి వస్తే ఈరోజు ఎలా ఉంటారు, దేవుని దయ పొందుకున్నవారు. అప్పుడు దేవుని దయ పొందుకుంటే ఎలా ఉంటుందంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరూ కూడా విడదీయకూడదని బైబిల్ ఉంది. సో మీ ఇద్దరు దేవుని దయ పొందుకుంటే ఆయన ఆహ్వానించాలా, నీతిమంతులుగా ఉండాలా, ఒకరినొకరు అవమానపరచుకోకుండా ఉండకూడదు. తర్వాత దేవుని దయ పొందుకుంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరూ కూడా విడదీయకూడదని బైబిల్ ఉంది. ఎప్పుడైతే దేవుని దయను పొందుకుంటారో, ఎప్పుడైతే దేవుని దయను మనం కలిగి ఉంటామో, ఆ దేవుని దయ మన కుటుంబాల్లో మనలో ఉన్నప్పుడు మనుషులు ఎవరూ కూడా మనల్ని విడదీయలేరు. 3 పేటల తాడు విడిపోదంట. చాలా బంధంగా ఉంటుంది. నేనేమంటే, వివాహమైన కొత్తలో చాలా మంది పరిచయం అవుతారు. ఏమనంటే, అమ్మ బాగుండవా, అమ్మ బాగుండవా, ఏ ఊరు ఏందని అడిగి, ఇదిగో మీ అత్త ఎలాంటిది, మీ మామ ఎలాంటివాడు, ఇదిగో ఆ అబ్బాయి ఎట్లాంటివాడు, ఏమి ఎట్లాంటివాడిదని ఒక్కొక్కరు మన గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఎవరైనా చెప్పినా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైతే నువ్వు నమ్మి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక సహోదరిని వివాహం చేసుకుని తనతో పాటు జీవించడానికి వచ్చావో అతన్ని మాత్రమే నమ్మాలి. ఇంకా పక్కన మాటలు చెప్పేవాళ్ళు ఎవరినే నమ్మద్దు. ఎందుకంటే కొంతమంది కాపురాన్ని కట్టేవాళ్ళు ఉంటారు, కూల్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరి మాటలు నమ్మద్దు. ఎప్పుడైతే దేవుని మాటలు నమ్ముతారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, అప్పుడు ఖచ్చితంగా జరిగేది ఏంటంటే, మనం దేవుని దయ పొందుతాం. అప్పుడు మిమ్మల్ని ఎవరో కూడా విడదీయలేనంత బంధం క్రీస్తులో మీకు ఏర్పరచబడింది. కానీ ఇది దేవుని దయ పొందిన వారికి ఉండాలి. మరొక మాట చూద్దానండి, ముగిస్తా. మరొక కోణం ఏంటంటే, ఇక్కడ ఇంకో మాట 28వ వచనంలో, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇక్కడ మూడో కోణం మనం చూసినట్టయితే, ఒకటి, ఆయన మన వివాహానికి ఆహ్వానించడం ద్వారా మన జీవితంలో నీతిమంతులుగా చేపడతాం ఆయన మనలోకి వస్తే. రెండు, ఒకరినొకరు అవమానించుకో, అంటే ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటాం. ఇప్పటిదాకా నీ మనస్తత్వం వేరు, బ్రదర్ మనస్తత్వం వేరమ్మా, ఇద్దరిది వేరు. ఇప్పుడు ఏం జరిగింది, ఒక మాట చెప్పాలంటే, ఒకే వరలో 2 కత్తులు ఉండట్టు. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఒకదానికొకటి కలిసిపోయినట్టు ఉండాలి. ఇప్పుడు వరకు నీ మనస్తత్వం వేరు, ఈయన మనస్తత్వం వేరు. ఇప్పుడు ఏం చేయాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. బంధువులు విడిచిపెట్టావు. బైబిల్లో స్త్రీ ఉంది. ఎవరంటే ఆమె పేరు చెప్పినట్లయితే రెబెకా అనే సహోదరి ఉంది. ఆమె జీవితం చూడగా బంధువులను విడిచిపెట్టింది, కుటుంబీకులను విడిచిపెట్టింది, కలిగిన వారు అందరినీ విడిచిపెట్టి వాగ్దానం, దేవుని కుమారులు, దేవుని బిడ్డలు పంపిన మాటలు నమ్మి వచ్చేసింది. దేవుడు ఆమె తోడుగా ఉన్నారు కాబట్టి ఆమె గర్భంలో వచ్చిన జనపదంలో ఒకదానికొకటి వస్తూ అధికమైన ఆశీర్వాదాలు పొందేందుగా ఉంటూ వచ్చింది. సో ఈ వివాహం ఏంటంటే, ప్రభు మన జీవితంలోకి వస్తే జరిగేది ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చు, నీ తల్లిని, నీ తండ్రిని, దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెరిగినటువంటి కుటుంబాన్ని, ఊరిని, తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు. ఇప్పుడు నీకు తోడుగా ఉండేది ఎవరంటే, వాళ్ళకంటే మొదట దేవుడు తోడుగా ఉంటాడు. సో ఆయన ఆహ్వానిస్తే ఆయన తోడుగా ఉంటాడు. ఇక్కడ కుటుంబంలో కూడా మీ ఇద్దరు జతపరచబడుతున్న మీరు సోదరి అనిల్ కుమార్ గాని, సోదరి అనురాధ గాని, మీ జీవితాల్లోకి ఆయన వస్తే ప్రతి కష్టంలో మీకు తోడు ఆయన ఉంటాడు, ప్రతి బాధలో ఆయన మీకు తోడు ఉంటాడు, ప్రతి దుఃఖంలో ఆయన తోడు ఉంటాడు. మీ కుటుంబ సమస్యల్లో
కుటుంబంలో బాధలు కానీ, కుటుంబంలో వేగం వచ్చిన, కుటుంబంలో తక్కువ వచ్చిన ఆయన ఈ వివాహం రావడం ద్వారా మీ కుటుంబంలోకి వచ్చాడు కాబట్టి ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే నీకే కీడు జరగదు. ఈ వివాహం అన్నది ఘనమైన వివాహానికి యేసు ప్రభు వస్తాడు. ఆయన్ని మనం ఆహ్వానిస్తే మన హృదయంలోకి జరిగేది ఏంటంటే మనం నీతిమంతులుగా ఉంటాం. 2, అవమానపరుచుకునే జీవితం ఉండదు. 3, మన జీవితాల్లో దేవుని దయను పొందుకుంటాం. 4, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడండి? ప్రభు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడే మన జీవితాలంతా ఆత్మీయంగా కట్టబడతాయి. కాబట్టి మన జీవితంలో ప్రభు మొట్టమొదటి వివాహానికి యేసు ప్రభు వారు వివాహానికి ఆహ్వానించి మన హృదయాల్లో కూడా ఆహ్వానించారు. మన జీవితంలోకి రావాలి. ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభా సహోదరుడు అనిల్, ప్రభా మరి నేను, లేదా మరి అనురాధ, లేదా నేను జతపరచబడుతున్నాం, మా కుటుంబంలోకి మీరు రండి. నేటి నుండి మేము కుటుంబంగా చేయబడుతున్నాం కాబట్టి ఈ కుటుంబ జీవితంలోకి మీరు వచ్చి మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని ప్రభా మాకు ముందుగా మీరు వెళ్ళండి. బైబిల్లో ఉంది, నిర్గమాకాండం 33 వచనంలో కానీ రాయబడుతూ వచ్చిన మాట, నీకు ముందుగా నా దూతను పంపుతానన్న. అంటే ఆయన మన కుటుంబంలోకి రావటం ద్వారా ఆయన ఇస్తే ఏం చేస్తాడు? మీకు ముందుగా ఆయన వెళ్తాడు. కాబట్టి మీ కుటుంబ జీవితంలో ఇప్పుడు కొనసాగే కుటుంబ జీవితం ఏ కాంగులు కూడా మీరు ఇప్పుడు సంసారానికి ఒకటిగా చేయబడుతున్నారు. ఇక్కడ నుండి ఏముండాలా? ఆయన మీలో ఉండాలి. మీలో ఉంటే ఆయన మీకు ముందుగా వెళుతూ మిమ్మల్ని నడిపించేవాడు ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఒకరినొకరు అవమానపరచుకోకుండా ఆయన మాట్లాడుతూ వస్తాడు. వాక్య పిలుగులో మిమ్మల్ని సరిదిద్దుతూ వస్తాడు. మీకు ఆయన దయనిచ్చేవాడు ఉంటాడు. చివరికి అక్కడ రాయబడిన మాటలు చూసినట్టయితే ఏంటి? చివరి కోణంలో మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, భర్తకి భార్య ఎలాంటి వాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 24 నుండి. భార్యకి భర్త ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు? భార్యకి భర్త శిరస్సు. భర్తకి భార్య శిరస్సు కాదక్క. నువ్వు శిరస్సుగా ఉంటే ఆయన కష్టమైపోయేది. భార్యకి భర్త శిరస్సే, కానీ భర్తకి భార్య ఎలాంటిదంటే ప్రేమించబడుతున్నటువంటి ఆమె. తన శరీరాన్ని తను ఎలా ప్రేమించుకుంటాడో తన భార్యను కూడా అలా ప్రేమించేవాడుగా ఉండాలి. భార్యకి భర్త శిరస్సు, కానీ భర్తకి భార్య ఎలాంటి అంటే తన శరీరమే. అర్థమవుతుందండి? భార్యకి భర్త ఏమవుతాడు? శిరస్సు. కానీ భర్తకి భార్య ఎలా ఉంటుంది? శరీరం, తన సొంత శరీరం. ఎలాంటిదండి? సొంత శరీరం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి అనురాధ నీకు ఎలా ఉంటుంది సహోదరి? అమ్మ మైకి ముగించేస్తున్నా కదా, కొన్ని అడగాలి కదా. ఇప్పటి నుంచి అది ఆపలేము. ఏమైంది? ఇప్పటి నుంచి అనిల్ కుమార్కి అనురాధ ఎలా ఉంటుంది? చెప్పు. ఎలా ఉంటుందంటే నీ సొంత శరీరం లాగా. ఇప్పుడు నీ శరీరం నువ్వు ఎంత ఎక్కువసేపు దూకుంటావు, తల ఎక్కువసేపు, మొఖానికి ఫేస్ ప్యాక్ ఇవన్నీ ఎంత మంచి బట్టలు ధరించుకుంటావో అంత మంచిగా చూసుకోవాలి నీ భార్య. అంటే నీ శరీరమే, నీలో నుండి తీయబడిన ప్రకటనకే కదా, అంటే నీ శరీరమే. కానీ నీవెలా ఉండాలా? నా శరీరం అని నువ్వు ఎంచుకోవాలా. నువ్వెట్లా చూడాలమ్మా? ఈ సహోదరి కూడా ఎలా చూడాలి? శిరస్సు లాగా. ఇతడు నా శిరస్సు. ఒక స్త్రీకి తల, ఒక పురుషుడికైనా స్త్రీకైనా ఒక మనిషికి తల ఎంత ఘనమైనదో నీ భర్త నీకు అంత ఘనమైన వాడు. నీకు నీ భార్య నీ సొంత శరీరం వలె ఉన్నది. కాబట్టి ఇద్దరు ఒకరినొకరు సొంత శరీరం. నీ శరీరాన్ని గాయపరుచుకుంటావా? మొదలు పెట్టి కొట్టుకోవు కదా. ఎందుకు కొట్టుకోవు? నీ శరీరం అంటే నీకు ప్రేమ. అదే రీతి నీ భార్యను అలా చూడాలి. నీ భార్య ఎలా చూడాలంటే, మా అనురాధ నువ్వు కూడా నీ భర్తని శిరస్సులాగా చూడాలి. నీ తలకి ఎప్పుడూ కూడా ఏది కూడా తగ్గించుకో కదా, ఘనమైన రీతిలోనే తలను చూసుకుంటావు కదా, అలా నీ భర్తను ఘనమైన వాడు ఉంచాలా. నీవు నీ సొంత శరీరంలో నీ ప్రభు నీ యొక్క భార్యను ప్రేమించినప్పుడు యేసు ప్రభు మీ కుటుంబంలోకి వచ్చి మీకున్న అవసరం తెచ్చి మేము నీతిమంతులుగా చేసి మీ జీవితాల్లో ఆయన దయని, ఆయన కృప నుంచి ఆయన మీకు తోడుగా ఉండి మీరెరువురు అవమానపరచుకొని నమ్మకోకుండా మీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి ఏకాంగులుగా ఆయన మీరు సంసారంగా చేపడతారు. కాబట్టి ప్రభు మీ కుటుంబంలోకి వచ్చి మిమ్మల్ని ఈ రీతిలో కట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని దేవుడు తన మహిమలో గొప్ప కార్యం చేసుకుంటూ మీ కుటుంబ జీవితాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందరకు వెళ్ళడానికి ఈ వివాహ విషయం అంతట్లో కూడా ప్రభు ఈ వివాహమే కాదు మీ జీవించే కాలం అంతయు దేవుడు మీతో ఉండి మీరు చేసే ప్రమాణాలను బట్టి దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్.
ఈ వాక్యం కొరకు దయచేసి ఈ వాక్యం కొరకు అయిపోయింది. కొన్ని నిమిషాలలో పూర్తి జరుగుతుంది. ప్రణీత్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమంలో కూడా నడిపిస్తారు. ప్రణీత్ గారు ప్రార్థన చేస్తారు. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. ఆదాము ఏదెనులో ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము చేయుటయే మంచిదని. ఆదాము ఏదెనులో ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము చేయుటయే మంచిదని. వాని కొరకు హవ్వను చేసెను, భార్యాభర్తలుగా దీవించెను. వాని కొరకు హవ్వను చేసెను, భార్యాభర్తలుగా దీవించెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము, ఘనమైనదిగా ఉండాలని కోరెను ఈ వివాహము. ఈనాటి వివాహము దైవ సంకల్పమే, యెహోవా వలన కలిగిన కాయము. ఏకాంగులను సంసారులుగా ఫలించాలని జతపర్చెను. ఈనాటి వివాహము దైవ సంకల్పమే, యెహోవా వలన కలిగిన కాయము.
ఏకాంగులను సంసారులుగా ఫలించాలని జతపరచెను. దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరు చేయకూడదనెను. దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరు చేయకూడదనెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. ఘనమైన దేవుని ఘనమైన కార్యం వివాహము ఘనమైనదిగా ఉండాలని కోరెను. ఈ వివాహము ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము ఘనమైనదిగా ఉండాలని కోరెను. ఈ వివాహము పరమవరుడుగా ప్రభు క్రీస్తు యేసు అతి త్వరలోనే రానయ్యుండగా వధువు సంగముగా మనమందరము అతి త్వరలోనే ఎత్తబడేదము. పరమవరుడుగా ప్రభు క్రీస్తు యేసు అతి త్వరలోనే రానయ్యుండగా వధువు సంఘముగా మనమందరము అతి త్వరలోనే ఎత్తబడేదము. గొర్రె పిల్ల భార్యగా నిన్ను చేసెను, పరమ పెండ్లికై సిద్ధపడుము. గొర్రె పిల్ల భార్యగా నిన్ను చేసెను, పరమ పెండ్లికై సిద్ధపడుము. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము ఘనమైనదిగా ఉండాలని కోరెను. ఈ వివాహము ఘనమైన దేవుని ఘనమైన కార్యమే వివాహము ఘనమైనదిగా ఉండాలని కోరెను. ఈ వివాహము అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. అందరిలో అన్నిటిలో ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను. పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరెను.